ఎట్లా సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంటే కొంచెం కమ్మ డామినేషన్. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా, చాలా భారీ ఎత్తున నిలబెడతా, అమీర్పేట దగ్గర పెడతా, ఎవరైనా అడ్డు పడితే మూసిలో తొక్కేస్తా అని చెప్పేసి మీరు వినుంటారు. అవును. అంటే ఇప్పుడు ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ పార్టీ హామీల పేరిట ఎట్లాగో వస్తూ ఉంటుంది. ఈసారి ఇటు మైనార్టీలకు అజరుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి అయితేనేది, ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్టీఆర్ని మళ్ళీ ఎత్తుకునే ప్రయత్నం చేసి, మరి ఇన్ని సంవత్సరాల ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్టీఆర్ తర్వాత తదనంతరం కూడా చాలాసార్లు అయింది. ఎన్టీఆర్ తదనంతరం కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా దిక్కులు ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. పర్టికులర్ ఈ రోజే మళ్ళీ అమీర్పేటలోనే మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు వచ్చింది సార్? అంటే దీన్ని ఎవరన్నా అడిగిందా ఆయనను? ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ విగ్రహం పెట్టించినంత మాత్రాన కమ్మ ఓట్లన్నీ అగైనెస్ట్ వ్యక్తికి పడతాయా? ఇప్పుడు అక్కడ విగ్రహం వస్తుందో లేదో, చేస్తాడో చేయడో తెలియదు. కానీ ఇక్కడ సాక్షాత్ అభ్యర్థి కమ్మ అభ్యర్థి కదా. అట్లా అనుకున్నప్పుడు ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? ఆ లెక్క చూసుకో, ఖమ్మంలో కూడా పెద్ద విగ్రహం పెట్టేసింది కదా సార్. నేను అనేది ఏంటంటే వీటితో మార్చడం కష్టం. ఇప్పుడు ప్రజలంతా మూర్ఖులు కాదు. కేసీఆర్ 58, 59 జీవో కింద ఈ బస్తీలలో ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు. ఆ భూమి ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకుంటే ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఏది జుల్లే ఆధార్ కార్డు ఎప్పటి నుంచి ఉన్నారు జీవోలో ఫ్రీగా ఇచ్చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బుల్డోజర్లను పెట్టి వాటిని కూలగొడతాడు. ఒకసారి ప్రభుత్వం పట్టా ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా దాన్ని గౌరవించాలి. ఇది జాలదా కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించడానికి బస్తీ వాళ్ళంతా? తర్వాత 46 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్కనాడు బస్తీ ప్రజలకు వైద్య ఆరోగ్యం విషయంలో పట్టించుకోలేదు. ఇవాళ గల్లీ గల్లీకి బస్తీ దవాఖానాలు పెట్టి అందరికీ ఒక ఉపశమనం కలిగించింది కేసీఆర్. ఇవాళ కనీసం ఆయన పెట్టిన బస్తీ దవాఖానాలలో వీళ్ళు మందులు కూడా ఇవ్వలేకపోతాను కదా. 2 ఏళ్ళ నుంచి సరిగా మందులు లేవు, డాక్టర్లు లేరు. వాళ్ళు చూడరా తేడా ఏందనేది? ఎన్నడన్నా వాళ్ళు అడిగిన లైన్లు కేసీఆర్ గారు వాళ్ళకు పట్టాలు ఇవ్వడమే కాకుండా 3500 మందికి దాదాపుగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద వాళ్ళకు ఇండ్లు అలాట్ చేయించారు. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మరి నెక్స్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయినారు. సెప్టెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి కూడా 2 ఏళ్ళ నుంచి ఇండ్లు ఇవ్వలే. తర్వాత దళిత బంధు ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడా దళిత బంధుకు అర్హుడు. ఎంతమంది ఇలా 2800 మంది 28,000 మంది ఓటర్స్ ఉన్నారు దళితులు. వాళ్ళ నోట్లో మన్ను కొట్టిండు కదా, వాళ్ళకు దళిత బంధు ఇవ్వలేదు కదా. ఇలా యాదవ్కు టికెట్ ఇచ్చినా కాబట్టి యాదవ్లంతా ఓటేయాలంటారు. ఎందుకు వేయాలి నీకు? మొత్తంగా చూసినప్పుడు 150,000 గొర్రెల స్కీమ్లను రేవంత్ రెడ్డి ఆపేశాడు. 150,000 అంటే షార్ట్ లిస్ట్ అయ్యి మార్జిన్ మనీ కట్టి. అదే కేసీఆర్ 7 లక్షల యూనిట్ల గొర్రెలు ఇచ్చాడు. యాదవ్లకు ఎవరేం చేస్తున్నదో తెలియదా? వాళ్ళకు ఇస్తానన్న గొర్రెలను కూడా 2 ఏళ్ళ నుంచి ఇస్తలేడంటే ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోర్టు వాళ్ళు? యాదవ్కి ఇచ్చినంత మాత్రాన యాదవ్ కమ్యూనిటీకి ఏదో మేలు చేసినట్ట. ఇలా 2 బెడ్రూమ్ దానిలో ఎంతమంది యాదవ్లు అప్లై చేశారు జూబ్లీహిల్స్? ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2 ఏళ్ళ నుంచి దిక్కులేదు. మరి వీటి అందులో లేరా వాళ్ళు? కాబట్టి ఇవాళ ఆయన ఏం చేసినా కూడా ఆయన ఫెయిల్యూర్. ఇవాళ ఇంటింటికి పోతా అంటే మంత్రులను పట్టుకొని నా తులంబంగారం తెచ్చినామని అడుగుతాను. నా 2500 ఏదని మహిళలు అడుగుతున్నారు. నా స్కూటీ ఏదని పిల్లలు అడుగుతాను. నా జాబు లేవని నిరుద్యోగులు అడుగుతున్నారు. నా ఆటో పథకం ఏదని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతూ ఉన్నారు. ఇంకెక్కడి నుంచి గెలుస్తాడు నవీన్ యాదవ్? ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, ఇక్కడ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటే ఇంటర్నల్గా మనం ముందు నుంచి కూడా జర్నలిజం ఉన్న వాళ్ళు మీలాంటి సీనియర్ విశ్లేషకులకు బాగా తెలిసి ఉండాలి. ఓడిపోయిన వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇయ్యం అని చెప్పేసి, ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల సన్నిహిత వర్గాలు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అజరుద్దీన్ అనే ఆయన ఇదే జూబ్లీహిల్స్ పోటీ చేసిండు, ఓడిపోయిండు. సరే ఈరోజు అవసరమో లేకపోతే గత్యంతరం లేకనో లేకపోతే బీహార్ ఎలక్షన్సో ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పంచాయతీ స్టార్ట్ అయిందని చెప్పేసి నాకు ఇంతకుముందు నేను ఒక ఫోన్లో చూసిన. అసలు మధు యాష్కియా కానీ షబ్బీర్ అలీ కానీ అరే మేమెందుకు గాము ఆయన ఎందుకు అరువుడు అని చెప్పేసి ఈరోజు అక్కడ ఒక పార్టీలో లోపల చర్చ జరుగుతుంది. అది కాస్త ఏఐసీసీ దాకా పోయిందంటే తెలుస్తా ఉంది. నిజంగా సార్ ఓన్లీ ఎలక్షన్ల కోసమే వరకే ఉంటాడు అజరుద్దీన్? తర్వాత మంత్రి పదవి కొనసాగుతుందా? 6 నెలలు కొనసాగుతుంది. ఎందుకంటే 6 నెలల లోపల రీఎలెక్ట్ కావాలి. అసలు ఆల్రెడీ ఆయనకు ఎమ్మెల్సీ అసలు లేదు కదా సార్, పెండింగ్ ఉంది. పెండింగ్ అసలు మామూలుగా పెండింగ్ అనేది మామూలుగా ఎట్లుంటుంది అంటే చట్టం ప్రకారము సార్ నిన్ను కూడా తీసుకుపోయి మంత్రి పదవి 6 నెలల్లో 6 నెలలు ఎలెక్ట్ కావాలి. ఈయన ఎక్కడి నుంచి ఎలెక్ట్ కావాలి? ఆయనకి ఇచ్చింది గవర్నర్ నామినేషన్. అవును, గవర్నర్ నామినేషన్కు
గతంలో రాజ్యాంగంలో రాయకపోయినా అవును. హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. దాసోస్ శ్రవణ్ గారు వేసిన కేసు అదే కదా, అదే కదా సేమ్. ఇద్దరు వీళ్ళు రాజకీయాలతో సంబంధం ఉన్నదని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కదా సార్ అది. అయితే ఇప్పుడు అటువంటప్పుడు అవునవును. ఇప్పుడు అజారుద్దీన్ కానీ, ఈ అజారుద్దీన్ నేరుగా లాస్ట్ టైం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓడిపోయాడు. ఓడిపోయాడు. ఆయన రాజకీయ నాయకుడు కాడంటే ఎవరు నమ్మరు. అవును. కోదండరాం ఒక పార్టీకి అధ్యక్షుడే, ఎస్, రిజిస్టర్డ్ పార్టీకి సాక్షాత్తు అధ్యక్షుడు. ఇద్దరు రాజకీయాల్లో ఇంకా వాళ్ళు పార్టీని దాంట్లో మెర్జ్ చేయలేదు సార్, ఇంకా ఆయన పార్టీ ఉంది. నేను అనేది ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయన. అవును. ఆయన రాజకీయవాదే. అవును. రాజకీయవాదులకు ఇవ్వద్దు ఈ కోటాలా అని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. అవును. రెండవది ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఎస్. ఆర్ట్, లిటరేచరు, సోషల్ సర్వీస్, ఫిలాంథ్రపిస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవును అవును, ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ఈ రెండు కేటగిరీలు అందులోకి రావు. అవును. అజారుద్దీన్ క్రికెట్ అందులోకి రాదు. బీహార్లో కొట్టేసింది క్రికెటర్కి ఇస్తే. లేదు సార్, అవును వాస్తవం. ఒకసారి క్రికెటర్కి ఇచ్చిండ్రు గవర్నర్ నామినేషన్, ఎమ్మెల్సీ. ఓకే. డైరెక్ట్ కోర్టు రూలింగ్ ఉంది, ఓహో, బీహార్ హైకోర్టుది, పాట్నా హైకోర్టు. ఓకే. ఎట్లు ఇస్తారు? కాబట్టి 6 నెలల్లో విచారణన్నా ముగిసి తీర్పు రాకపోవచ్చు. 6 నెలల సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ఈయనకు ఎమ్మెల్సీ గవర్నర్ ఇవ్వడు. అవును. ఒకవేళ ఈయన అభ్యర్థిత్వాన్ని కొట్టేసింది అనుకో, మళ్ళీ ఎక్కడి నుంచి ఆయన పోటీ చేయాలంటే ఇప్పుడు ఈ ఏవైతే రాబోయే రోజుల్లో ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎమ్మెల్యేలు ఎలక్షన్ వచ్చినా వాళ్ళే నిలబడతారు తప్ప అజారుద్దీన్కి ఎందుకు ఇస్తారు? కాబట్టి ఇది ముస్లిం ఓటర్లను మభ్యపెట్టడానికి 6 నెలల కోసం ఇచ్చిందే తప్ప శాశ్వతంగా ముస్లిం మీద ప్రేమ లేదు. ఒకవేళ నిజంగానే ప్రేమ ఉంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఈ అజారుద్దీన్ కూడా ఇచ్చేవాడు. వాస్తవం సార్, 100% కరెక్ట్ మాట్లాడారు. కాబట్టి వాళ్ళకి ఆయనను మభ్యపెట్టడానికి ఇచ్చిందని చెప్పేసి ముస్లిం సోదరులు గ్రహించాలి. దానికి కూడా కారణం ఏంటంటే బిలియన్ కనెక్ట్ అని ఒక సెఫాలజిస్టులు వాళ్ళు నిర్వహించిన సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీ వర్గాలనే వాళ్ళు సర్వే చేశారు. 6,800 శాంపుల్ తీసుకుంటే మెజారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ ఓటేస్తలేం, టీఆర్ఎస్కి వేస్తున్నాం అని వాళ్ళు ఇచ్చిన తీర్పు.